సో మనం ఈరోజు చూస్తున్నట్టయితే మనం చూస్తున్నాం కదా, మన వినాయకుడిని కంటిన్యూస్ గా మనం ఈ ప్రజలందరికీ చూస్తుంటే ఈసారి టీం వచ్చేసరికి కృష్ణుడు స్నేహానికి గుర్తు చేస్తున్నట్టుగా కౌగిలించుకొని ఎంతో అద్భుతంగా ఉందో. ఒక పక్కన నంది అండ్ పక్కన నమిలి. సో మనతో పాటు ఉన్నారు, తనన్నే తెలుసుకొని అసలు ఎందుకు ఇలాంటి థాట్ అంటే స్నేహానికి గుర్తుగా అంటే వాళ్ళ స్నేహానికి సంబంధించినట్టుగా పెట్టారా ఈసారి వినాయకుడిని, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సుమిత్ కుమార్ అండి. మా టీం పేరు వచ్చేసి జేవీహెచ్ఎఫ్ అండి. జేవీహెచ్ఎఫ్ మెంబర్ని మాట్లాడుతున్నాను నేను. మేమందరం ఒక 105 మెంబర్స్ ఉంటాం. మేము 26th ఇయర్ ఇది మాది గణేష్ల పండుగ సెలబ్రేషన్. 26 ఇయర్స్ నుంచి కూడా మేము ఈ పండుగ ఇట్లా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం అంటే మేమందరం ఫ్రెండ్స్ ఒకటిగా ఉన్నాం కాబట్టి చేసుకోగలుగుతున్నాము. అట్లా ఒకటిగా మేము పండుగలు కూడా చేసాము, చిన్న చిన్న హెల్ప్లు కూడా చేసాము ఇప్పటి వరకు. అట్లా కృష్ణుడు సుధామాజీ కూడా గ్రేట్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా ఫ్రెండ్షిప్ గురించి అని ఈసారి గణేష్ని పెట్టాం మేము. అలాగే ఈసారి ఏంటంటే ఎప్పటిలాగా గణేష్ ఫెస్టివల్ డెకరేషన్ అవన్నీ కాకుండా ఈసారి హెల్ప్ చేద్దామని చెప్పి సొసైటీకి హెల్ప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మేము ఒక 11 lakh rupees హెల్ప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అందులో ఒక 25 మెంబర్స్కి 5 lakhs rupees ఫీజు కడదామని చెప్పి డిసైడ్. ఈచ్ మెంబర్కి 20,000 rupees లేక వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాము. యాక్చువల్గా మల్టిపుల్ స్కూల్స్ నుంచి ఒక 7 మెంబర్స్ని డిగ్రీ వాళ్ళని, ఇంటర్ వాళ్ళని, ఇంజనీరింగ్ వాళ్ళని కూడా చూసాము. మిగతా వాళ్ళు స్కూల్ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఒక 300 ఫ్యామిలీస్ని ఎవరికైతే బాగా అవసరం ఉన్నదో ఒక 25 మెంబర్స్ ఒక 25 టీమ్స్ లాగా విడిపోయి ఎవరికైతే అవసరం ఉంటుందో ఇక్కడ నుంచి మా దూద్బలి నుంచి ఫతే దర్వాజా కానివ్వండి, మురళీనగర్, చిన్న బజార్ ఈ ఏరియాలో అందరినీ ఐడెంటిఫై చేసి జెన్యూన్గా ఐడెంటిఫై చేసి ఆ 300 మెంబర్స్కి టోకన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఆ టోకన్స్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము. అలాగే ఒక 2 మెంబర్స్కి హెల్త్ ఇష్యూ ఉందంటే వాళ్ళకి ఒక 1 lakh డొనేట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలాగే ఒక టెంపుల్కి 51,000 కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఆ టెంపుల్కి 51,000 ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఏదైతే కొన్ని టెంపుల్స్కి పూజ జరగదు అంటే కొన్ని అట్లా ఉన్నాయి అనమాట కొన్ని ఏరియాలలో. అట్లా ఏదైనా టెంపుల్ని తీసుకొని ఒక 1 year పాటు పూజ జరిగేటట్టు ప్రతి మంత్ పూజ సామాను పంపించి పూజ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యామండి. ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుందంటే మేమందరం ఒక 105 మెంబర్స్ ఉన్నాము మా టీంలో. అదే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నారనుకో, 20-30 మెంబర్స్ ఉండండి మేము కూడా. అలాగే మేము అందరం ఫ్రెండ్షిప్ అందరూ బాగా కంటిన్యూ అవ్వకుండా 105 మెంబర్స్ కాగలిగినాం కాబట్టి అలా 11 lakhs హెల్ప్ చేయగలుగుతున్నాం మేము. దీని ద్వారా మేమేం చెప్పాలనుకుంటున్నామంటే మాతోనేది మేము చేయగలిగినాము. అలా హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఇండియాలో చాలా మంది చాలా హెల్ప్స్ కూడా చేస్తున్నారు. కామన్గా హెల్ప్ అనేది ఇది గణేశుని మండపాల ద్వారా ఎడ్యుకేషన్కి మంచి హెల్ప్ జరగాలని మేము భావించాము యాక్చువల్గా. అట్లా మేము స్టార్ట్ చేసాము ఒక 25 మెంబర్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి. హైదరాబాద్లో 50,000 ఎబో గణేశుని మండపాలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను 50,000 ఎబో ఉన్నాయని చెప్పి. అందులో ఒక 1,000 మెంబర్స్ కానీ వచ్చేసారి నుంచి ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి మండపం ఒకరిని కూడా చదివేయగలిగింది అనుకోండి, తప్పకుండా ఒక 1,000 మెంబర్స్ చదువుకుంటారు. అట్లా గణేశన్ మండపాల ద్వారా ఒక 1,000 మెంబర్స్ అలాగే పెరుగుకుంటూ 1,000 మంది చదివారు అనుకోండి, ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అని చెప్పి మేము అనుకుంటాం. ఇలాంటి నిర్ణయం అంటే హెల్ప్ చేయాలనే నిర్ణయం మీకు థాట్ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే మేము ఆర్గనైజేషన్లో చాలా మంది అనుకుంటున్నారు, అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, హెల్ప్ ముంగట చెప్పలేకపోతున్నారు. చాలా మంది చేస్తున్నారు, మేమేం కాదు, చాలా మంది చేస్తున్నారు. ఒక 3-4 years నుంచి మేము కూడా బ్యాక్ సైడ్ చేస్తున్నాం. అందరికి ఫీజు ఒకరిద్దరు ఫీజు కట్టడం కానీ, చిన్న చిన్న హెల్ప్ చేయడం కానీ. ఈసారి ఏంటంటే ఇది మెసేజ్ అందరికి ఇద్దాము. ఈ హెల్ప్ అనేది ఒకరు స్టార్ట్ చేసి ఇంకోటి స్టార్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇది ఇంకా తెలియకుండా ఏమైపోతుందంటే అది అక్కడనే ఉండిపోతుంది. అది అందరికీ తెలిసింది అనుకోండి. 50,000 మండపాలలో ఒక 1,000-2,000 మండపాలు రియాక్ట్ అయినా కూడా పబ్లిక్కి చాలా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఈసారి అందరికీ చెప్పాలని పెద్ద హెల్ప్ చేస్తున్నామండి. మనకి వినాయకుడు ఏదైతే ఉన్నదో కృష్ణుడు గెటప్ మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు ఇలాంటి టీమ్ తో రావాలి కృష్ణుడు అండ్ స్నేహానికి గుర్తుగా అని? మేము ఒక 1.5 month ముందు ప్లాన్ చేసామండి. ప్రతిసారి గణేశుని మేమే అక్కడికి వెళ్ళి చేయించుకుంటాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ రకంగా. అట్లా ఈసారి 1.5 ముందే చేయించుకొని గట్కేసర్లో త్రిమూర్తి ఆర్ట్స్ అని ఉంటుంది, అక్కడ చేయించాము. ఇదంతా సెటప్ వేయడానికి ఎవరు ప్లాన్ చేసుకున్నారు? మా టీం ఉంటుందండి. మేము అందులో 25 మెంబర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాం. మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని వినాయకుని సెలెక్షన్ కానివ్వండి, మండపం సెలెక్షన్ కానివ్వండి, ఏదైనా కానీ 25 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఉంటాము. వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తాం. ఎన్ని డేస్ పట్టింది మండపం కానీ కృష్ణుడి అనే వినాయకుడి గెటప్ కానీ మొత్తాన్ని? ఇదంతా ఒక 15 days పట్టిందండి మండపం సెట్ చేయడానికి. ఇదంతా పక్కకి ఈసారి ఏంటంటే ఈ 10 days అందరికీ ఒక మెమొరీ లాగా ఉంటుంది. వినాయకుల పండుగ అందరు పూజలు చేస్తారు. పూజల గురించి తెలియని వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటుంటారు. కామన్గా మన ధర్మం గురించి కూడా అందరు తెలుసుకుంటుంటారు. అట్లనే ఒక 10 days అందరూ బాగా ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంటారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ గురించి కూడా అందరూ మేము మిర్రర్ మేజ్ అని చెప్పి అన్ని ఏమంటారు మాల్స్లో అక్కడిక్కడ ఉంటుంది అనమాట. మిర్రర్ మేజ్ అని కూడా మేము ప్లాన్ చేశాము. అక్కడికి అది కూడా వెళ్ళి పిల్లలు హ్యాపీగా ఉంటారని చెప్పి అది ప్లాన్ చేసాం. సో ఇందాక ఏదైతే అన్నారో పేదలకు మాత్రమే ఈ రోజు రేషన్ సప్లై చేస్తున్నామని, సో వాళ్ళని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు నిజంగానే వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారా అని? మేము మాది దూద్బలి డివిజన్ అండి. ఇక్కడ
మేము ఒక 25 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఇక్కడ ఏరియాస్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాకి ఒకరిని చూస్ చేసుకొని వాళ్ళ ఏరియాలో మీ ఏరియాలో ఎవరికైతే బాగా అవసరం ఉందో ఐడెంటిఫై చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. అట్లా డిసైడ్ అయ్యి ఒక్కొక్క ఏరియా నుంచి 10 మెంబర్స్ని యాక్చువల్ 300 మేము మంత్స్ 300 యాక్చువల్గా అందరికి సరిపోవు. ఇంకా మేము కలెక్ట్ చేసుకొని మేము వేసుకునే డబ్బులకు అంతే చేయగలుగుతున్నాము. ఇంకేమైనా వచ్చేసరి అవకాశం ఉంటే మనం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం. అట్లా 25 మెంబర్స్ మేము డివైడ్ అయ్యి జెన్యున్ క్యాండిడేట్లని ఫైండ్ అవుట్ చేయగలిగినాం. అండ్ నిమజ్జనం ప్లాన్ ఎట్లా చేసుకున్నారు? నిమజ్జనం ప్లాన్ అదే ఈసారి తప్పకుండా గ్రాండ్గా చేస్తామండి. ప్రతిసారి కూడా గ్రాండ్గా చేస్తాము, ఈసారి కూడా అలాగే గ్రాండ్గా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకున్నారా? లేదండి, ఎప్పుడు 2 months ముందే ప్రిపేర్ అవుతామండి. 1 year ముందు నుంచి తప్పకుండా అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ ఉండాలి. అందరూ జాబ్లు చేసుకుంటాము, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తారు, మన దగ్గర కాలేజ్ చదివే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళందరూ పోతారు. ఫెస్టివల్కి మాత్రం ఒక 2 months ముందే ప్రిపేర్ అవుతాం. అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ పెరిగే కొద్దీ ఒక ఇంచు పెంచుకుంటూ పోతారు కదా, మీరు కూడా అట్లాగే వెళ్తారా? మాకు అట్లా అవకాశం లేదు. ఇక్కడ మాకు 14 feet కమాన్ ఉంటుంది. యాక్చువల్గా మేము దానికంటే తక్కువ గణేషుని దిగలుగుతాం. ఇప్పుడు అట్లా ఇప్పుడు అదే హైట్ మెయింటైన్ చేస్తాం మేము, 13 feet 14 feet. మీరు ఏదైతే చేస్తున్నారో పేదలకి సహాయం ఇంకా మీకు ముందుకు వెళ్ళాలి, మీకు ఆ దేవుడి ఆశీస్సులు రావాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.